హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ ఫ్యామిలీ. ఈరోజు అయితే మనం ప్లెసెంటా గురించి తెలుసుకుందాం. అండ్ ప్లెసెంటా వల్ల కూడా మనం నార్మల్ డెలివరీ అవుతామా సిజేరియన్ అవుతామా అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లెసెంటా అంటే ఏంటో మనం తెలుసుకుందాము. ఫస్ట్ అయితే మన గర్భసంచిలో బేబీ ఎలా ఫామ్ అవుతుందో ఆ ప్రెగ్నెన్సీ టైంలోనే ప్లెసెంటా అనేది మన గర్భసంచిలోనే ఫామ్ అవుతుంది. అంటే లోపల బేబీ ఫామ్ అవుతుంది. గర్భసంచి లోపల బేబీ ఉంటుంది కదా, గర్భసంచికి వాల్ అనేది ఉంటుంది. దానికి అతుక్కొని బేబీ వెనకాల కానీ బేబీ ముందు కానీ సైడ్స్ కానీ ఉంటుంది అనమాట ప్లెసెంటా అనేది. అంటే తెలుగులో మాయ అంటారు కదా, అది ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని ప్లెసెంటా అంటారు. ప్లెసెంటాకి బేబీకి మధ్యలో కనెక్షన్ ఉంటుంది. అది మన బొడ్డు తాడు ఉంటారు కదా, అంబ్లికల్ కార్డ్ అనేది కనెక్షన్ ఉంటుంది అనమాట. దాని ద్వారానే మన ప్లెసెంటాకి ఫుడ్, న్యూట్రిషన్, ఆక్సిజన్ ఇవన్నీ వెళ్తుంది. దాని ద్వారానే మన బేబీ అనేది డెవలప్ అవుతుంది అనమాట. అందులోయే న్యూట్రిషన్స్ ఇవన్నీ బేబీకి వెళ్తాయి. సో ప్లెసెంటా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన ప్రెగ్నెన్సీలో. దాని ద్వారానే మన బేబీ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడైతే ప్లెసెంటా గురించి తెలుసుకున్నాం కదా. అండ్ ప్లెసెంటా అనేది మన స్కాన్స్లో ఎక్కువ పోస్టీరియర్, యాంటీరియర్ అండ్ ఫండల్ అయితే ఉంటుంది అని అందరికి ఇస్తారు మ్యాక్సిమం. సో ఆ మూడిట్లో ఏది ఉన్నా సరే నార్మల్ డెలివరీ అవుతాము. అండ్ ప్లెసెంటా ప్రివియా అండ్ లో లయింగ్ పొజిషన్ ఆఫ్ ప్లెసెంటా అని అంటారు. ఫస్ట్ అయితే ప్లెసెంటా ప్రివియా అంటే చాలా రిస్క్ అండి. మెయిన్గా అది ఉంటే మాత్రం సి సెక్షన్ కన్ఫర్మ్గా చేస్తారు. ఎందుకంటే దానివల్ల బేబీకి అండ్ మదర్కి ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఎందుకంటే మన సర్విక్స్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట, ఎక్కువ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆ పొజిషన్లో ఉంటే మాత్రం ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సెకండ్, థర్డ్ టెర్మిస్టర్లో బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుతుంది. సో మనకి పెయిన్లెస్ బ్లీడింగ్ అంటారు కదా, అంటే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకైతే డెలివరీ అయ్యే వరకు బ్లీడింగ్ అవ్వకూడదు కదా. సో అలాంటి రిస్కీ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ ప్లెసెంటా ప్రివియా ఉన్నప్పుడు మాత్రం కన్ఫామ్గా సి సెక్షనే చేస్తారు. అండ్ నెక్స్ట్ అయితే ప్లెసెంటా లో లయింగ్ పొజిషన్ అండి. అంటే బేబీ అనేది ప్లెసెంటా అనేది కిందకు ఉంటుంది అనమాట. అంటే సర్విక్స్కి బాగా దగ్గరలో ఉంటుంది. మన బేబీ కన్నా ముందే ప్లెసెంటా రాకూడదు కదా, సో ఆ టైప్లో ఉంటుంది అనమాట లో లయింగ్ పొజిషన్. అంటే అది కూడా రిస్కీ అనమాట. సో మ్యాక్సిమం అయితే సెకండ్, థర్డ్ టెర్మిస్టర్లో అయితే ప్లెసెంటా పొజిషన్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. బట్ 9th మంత్లో మనకి గ్రోత్ స్కాన్ తర్వాత తీస్తారు కదా, డెలివరీ ముందు స్కాన్లో, అప్పుడు ఉన్నది మాత్రం ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో ఆ స్కాన్లో చూసి ప్లెసెంటా పొజిషన్ అనేది డాక్టర్స్ మన డెలివరీ అనేది ప్లెసెంటా పొజిషన్ ఉన్నా సరే కంగారు పడిన అవసరం లేదండి. దానికి ఆల్టర్నేటివ్ చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి అండ్ చేంజెస్ కూడా అవుతాయి. సో మనమైతే హ్యాపీగా సేఫ్గా డెలివరీ అవ్వాలి బేబీ అని కోరుకోండి. సో మ్యాక్సిమం అందరికీ నార్మల్ డెలివరీ అవుతుంది. అందరికి వచ్చే యాంటీరియర్, పోస్టీరియర్, ఫండల్ ఉంటే మాత్రం కన్ఫర్మ్గా నార్మల్ డెలివరీ అయితే మనకి మ్యాక్సిమం నార్మల్ డెలివరీ చేయడానికి ట్రై చేస్తారండి. అండ్ సో మీరైతే కంగారు పడిన అవసరం లేదు. ప్లెసెంటా బట్టే మనకి నార్మల్ డెలివరీ అవుతుందా అంటే కొన్నిసార్లు మనకి పొజిషన్ కూడా అడ్డొస్తుంది అనమాట. సో పొజిషన్ బట్టి అండ్ ప్లెసెంటా బట్టి అండ్ బేబీ వెయిట్ బట్టి కూడా చూస్తారు. బట్ ప్లెసెంటా ద్వారా కూడా మనం నార్మల్ డెలివరీ అవుతామా లేదా అనేది మాత్రమే ఈ వీడియో వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.